పుదీనా మన పుదీనా ఆహా చూసేదానికి ఎంత బాగుందో చూడండి. ఫ్రెష్గా ఆల్రెడీ కోసేసినాను, ఇంకా మళ్ళీ కోద్దామని వచ్చినాను. నేను ఎలా మొన్న బోండాలు చేసేదానికి కోసింటిని, ఇంకా మళ్ళీ ఇప్పుడు కోసేదానికి వచ్చినాను. చాలా బాగుంటుంది అసలుకి. పుదీనా పడితే ఇంకా బోండాలకి అల్టిమేట్ టేస్ట్. ఇంకా మటన్కి ఇంక ఈరోజు సండే కదా, మటన్ కూర చేద్దాము అని చెప్పేసి మటన్కి కొంచెం తీసుకుందాము అని చెప్పి వచ్చినాను. ఇది ఒక 15 రోజుల బుడ్డు నాటినాను కదా, అది పుదీనా బాగానే వస్తాను చూడండి. నీళ్ళు కూడా కొంచెం బాగా నల్లగా అయిపోయినాయి ఆల్రెడీ. అంతే, చాలా ఈజీగా మనము చెట్లను అయితే పెంచుకోవచ్చు. ఇంకా కొత్తిమీర కూడా అంతే, నేను కట్ చేసేసేది మళ్ళీ వేర్లతో పాటు నీళ్ళలో పెట్టేస్తే వచ్చేస్తుంది. ఇక్కడ కొత్తిమీర అంతే, వేస్ట్ బాటిల్స్ అన్నీ ఉంటాయి కదా, దాన్ని అట్లా కట్ చేసేసేది పెట్టేసేది మళ్ళీ వస్తుంది. పాలకూర కూడా అంతే, పాలకూర కూడా వేర్లు అట్లే ఉండి పైన ఉండి ఆకులు కట్ చేసేసి మళ్ళీ వేర్లు నాటేసినామనుకో వచ్చేస్తుంది పాలకూర కూడా. కానీ చుక్కాకైతే రాలేదు. ఈ పుదీనా వల్ల మనకి ఎన్నో ప్రయోజనాలు అయితే ఉన్నాయి. మెయిన్ కడుపులో ఉండే నుళ్ళు పురుగుల మీద బాగా దాడి చేసి మనకు ఆరోగ్యాన్ని హెల్తీగా కాపాడుతూ ఉంటుంది పుదీనా. దీన్ని మింట్ అంటారు. ఈ పుదీనా ఒక స్మాల్ చిట్కా. మనం సండే పూట నాన్ వెజ్ తింటాం కదా ఫ్రెండ్స్, ఎప్పుడైనా హెవీగా మనకు అనిపిస్తే కనుక అప్పుడు ఒక గ్లాస్ పెరుగు తీసుకోండి. ఒక గ్లాస్ పెరుగుకి 4 కప్పుల నీళ్ళు, అంటే పలసగా మజ్జిగ చేసుకునేసి పుదీనా సన్నగా కట్ చేసుకునేసి కొంచెం జీలకర్ర వేసి కొంచెం సాల్ట్ వేసి తాగినారనుకో చల్లగా ఉంటుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా మనకు మంచి డైజెస్టివ్ సిస్టమ్ కూడా బాగా పనిచేస్తుంది. అందుకనేసి మీకు ఎప్పుడైనా కొంచెం హెవీగా అనిపించినప్పుడు ఇలా సండే పూట కొంచెం మజ్జిగ పలసగా చేసుకునేసి జీలకర్ర, సాల్ట్, పుదీనా అంతే, మంచి టానిక్ లాగా పనిచేస్తుంది. మర్చిపోవద్దండి ఫ్రెండ్స్. ఎంతో వరం ఇది, మనకు దేవుడిచ్చిండే వరం ఈ చెట్లు నాటుకోవడం అనేది. మీరు కూడా చిన్న చిన్న మొక్కలను ఇంటి దగ్గర వీలైతే పెంచుకోండి. హెల్తీ టిప్స్ ఫాలో కండి. బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ గ్రేట్ డే.